సిద్దిపేట జిల్లా మర్కూరు మండలం శివారు వెంకటాపురం గ్రామంలో కుల వివక్ష బయటపడింది. గ్రామంలోని దళితులను అమ్మవారికి బోనాలు సమర్పించకుండా అడ్డుకొని వారిని గుడిలోకి రానివ్వకుండా చేసి వారిని అవమానించారు. దీంతో దళిత సంఘాల నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామాన్ని కాపాడే అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడానికి వస్తే తాము అంటరాని వాళ్ళని అవమానించి అమ్మవారికి బోనం సమర్పించొద్దని గ్రామ పెద్దలు నిర్ణయించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పండుగకు వచ్చిన బంధువులు ముందు అతి దారుణంగా అవమానించారని ఆవేదన చెందారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ కుల వివక్ష చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇకపై గ్రామంలో దళితులు యథావిధిగా బోనాల పండుగలు జరుపుకునేలా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా మర్కూరు మండలం శివారు వెంకటపురం, ఇది కేసీఆర్ గారి ఫామ్ హౌస్ పక్కన ఉన్న విలేజ్. గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం ఇచ్చిన కేసీఆర్ గారి ఫామ్ హౌస్, ఆయన నివాసం పక్కన ఉన్న గ్రామంలో కుల వివక్ష ఒక నాగుపాములాగా పడగ విప్పి దళితుల్ని కాటు వేసింది. ఇవాళ ఎందుకు ఈ మాట కాటు వేసిన మాట అంటున్నామంటే, మనం ఎక్కడున్నాం? ఒక ఆధునిక యుగంలో ఉన్నాం. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళ తర్వాత కూడా దళితులు మీరు గుడిలోకి రావద్దు, దళితుల్ని బోనాలు చేయొద్దు, మీరు వస్తే మా గుడి మైలపడుతుంది అని చెప్పి నిస్సిగ్గుగా బహిరంగంగా తోటి మనుషుల పట్ల ఒక అమానుషాన్ని ప్రవర్తించారు. వాళ్ళపైన చట్ట ప్రకారం పోలీసులు కేసు నమోదు చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.